హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనం ఈరోజు 16,000 రూపాయలు అనే కథ చెప్పుకుందాం. ఇదేంటంటే గవర్రాజు అనే ఒక ధనవంతుడు ఉన్నాడు. అతనికి శోభనాద్రి, వెంకటేశము అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. అయితే ఈ గవర్రాజు డబ్బున్నవాడు. ఈ సంగతి కనిపెట్టే ఈ శోభనాద్రి, వెంకటేశము వీతంతో స్నేహం చేస్తారు. వీళ్ళిద్దరూ అంటారు గవర్రాజుతో, మీ డబ్బును అలా పెట్టెలో పెట్టి దాస్తే ఏమి లాభము, దాన్ని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తే రూపాయికి 10 రూపాయల చొప్పున లాభం వస్తుంది అని సలహా చెప్తారు. గవర్రాజు అంటాడు, అయ్యో నాకు ఏ వ్యాపారము చేత కాదు అంటాడు. అంటే వీళ్ళంటారు, మీరు పెట్టుబడి పెట్టండి అంతేను, వ్యాపారం అంతా మేము నడుపుతాము అని వాళ్ళు నమ్మ పలుకుతారు. గవర్రాజు గారి సొమ్ముతో వ్యాపారం ప్రారంభమవుతుంది. స్నేహితులిద్దరిని నమ్మి ఆయన అంతా వాళ్లపైన వదిలిపెట్టేస్తాడు. వాళ్ళు అసలు లాభము అపహరించేసి వ్యాపారంలో నష్టం వచ్చిందని ఆయనకి లెక్కలు చూపిస్తారు. లెక్కలు చూపించి ఆయన్ని దివాళా తీయించేస్తారు. ఆ సొమ్మంతా అపహరించి వీళ్ళేం చేస్తారు, ఇద్దరు చెరిసగం పనిచేసేసుకుని బ్యాంకుల్లో దాచేసుకుంటారు. ఈ గవర్రాజుకి ఈ విషయం చివరికి కానీ తెలియదు. కానీ తెలిసిన తర్వాత ఏం చేస్తాడు, ఏం చేయలేడు. చివరికి ఎప్పటికో తెలుస్తుంది. అయ్యో వీళ్ళు నన్ను ద్రోహం చేశారే అని చెప్పి బయటికి ఏమీ మాట్లాడ్డు గవర్రాజు. ఎప్పట్లాగానే వాళ్ళతో స్నేహభావంతోనే మెలుగుతూ ఉంటాడు. కొంతకాలానికి ఈ గవర్రాజుకి పెద్ద జబ్బు చేస్తుంది. జబ్బు చేసి మంచం పడతాడు. డాక్టర్లు అంటారు, ఇంకా ఎక్కువ కాలం బతకవు నువ్వు అని చెప్తారు. చెప్పేటప్పటికి ఆయన ఏం చేస్తాడు, అయ్యో నేను ఇంకా ఎక్కువ కాలం బతకను అని చెప్పి శోభనాద్రిని రమ్మని కబురు చేస్తాడు. కబురు చేసి అతడు వచ్చిన తర్వాత శోభనాద్రి నువ్వు నాకు ఒక ఉపకారం చేసి పెట్టాలో అని అడుగుతాడు. ఏమిటి అని అడుగుతాడు ఈ శోభనాద్రి. అడిగితే, నా రోజులు దగ్గర పడ్డాయి, నేను పోయే ముందు ఏ సొమ్ము ఎక్కడ ఉన్నది అన్నది నా భార్యకు చెప్పవలసిన సమయం వచ్చింది. కానీ మా ఆవిడేమో ఒట్టి దుబారా మనిషి, సొమ్ము చేతికి వచ్చిందంటే 3 రోజుల్లో ఖర్చు చేసేస్తుంది. అందుకని నేను నిన్ను పిలిపించాను. ఆ సొమ్ము ఎక్కడెక్కడ ఉన్నది ఏమిటి అన్నది నీకు తెలియజేస్తాను అని అంటాడు. అనేటప్పటికీ శోభనాద్రి అనుకుంటాడు, అయ్యో వీడు దివాలా తీయించినా కూడా వీడి దగ్గర ఇంకా డబ్బులున్నాయా, ఈ విషయం మనకి తెలియలేదే, ఇన్నాళ్ళును చెప్పాడు కాదు ఇన్నాళ్ళు మనకి అని చెప్పి వీడికి ఆ డబ్బులు కూడా ఇంకా ఈ గవర్రాజు దగ్గర మిగిలిన డబ్బులు కూడా ఎలాగ మనం కాజేయాలి అనే ఆలోచన వస్తుంది. వచ్చి అంటాడు, నిజమే, ఆడవాళ్ళ చేతిలో డబ్బు ఆగదు, మగవాళ్ళ చేతిలో బిడ్డ కూడా సరిగ్గా పెరగడు అనే ఒక సామెత ఉంది కదా, అది నిజమేను. వ్యాపారంలో పోయింది పోగా నా వద్ద ఇంకా 16,000 రూపాయలు ఉన్నాయని గవర్రాజు అంటాడు. అనేటప్పటికీ, అవునా సరే అయితే ఏం చేయమంటావో చెప్పు అని శోభనాద్రి అడుగుతాడు. అడిగేటప్పటికి, ఆ రూపాయల్ని నేను 1000 రూపాయల చొప్పున 16 ముంతల్లో పెట్టాను. ఆ 16,000 రూపాయలను ఆ 16 ముంతలు మా ఇంట్లో 4 గదుల్లోనూ నా మూలల్లో పాతి పెట్టాను. ఆ ముంతల్ని ఒక్కొక్క ముంత పాతి పెట్టాను అలా విడివిడిగాను. అలా నా ఇంట్లో 16 ముంతలు ఉన్నాయి. నా భార్యకు ఒక్క మూటగా తెలియనివ్వకూడదు. ఒక్కసారిగా ఆ మొత్తం 16 ముంతల్లోనూ ఒకేసారి ఒక్క మాటగా తెలియకూడదు. నువ్వు చేయవలసిందే ఉపకారం ఏంటంటే అని ఈ గవర్రాజు అంటాడు. అనేటప్పటికీ ఈ శోభనాద్రి అంటాడు, చెప్పండి అని తొందర పెట్టేటప్పటికి ఈ గవర్రాజు అంటాడు, ఏమీ లేదు, మధ్య మా ఇంటి పరిస్థితులు కనుక్కొని వెళ్తూ ఉండు. నా భార్య డబ్బు లేక ఇబ్బంది పడుతోంది అని తెలిసినప్పుడు ఒక ముంత మాట చెప్పి ఆ సొమ్ము తవ్వుకోమని చెప్పు. ఆ సొమ్ము పూర్తి అయ్యే వరకు దానికి తక్కిన ముంతల గురించి మాటకి చెప్పద్దు. ఈ ముంతల రహస్యం నువ్వు ఎవ్వరికీ తెలియనివ్వకు, వెంకటేశానికి కూడా చెప్పకు, వాడంటే నాకు నమ్మకం పోయింది, అందుకే నీతో చెప్తున్నాను, అందుకే నిన్ను పిలిపించాను, ఈ ఉపకారం నాకు చేసి పెట్టు అని చెప్పి ఎంతో ఇదిగా అడుగుతాడు గవర్రాజు. అడిగేటప్పటికి, దాందేముంది, తప్పకుండా చేస్తాను, మీరు నన్ను నమ్ముకొని ఇంత సహాయం చేయమని నన్ను అడిగారు, నేను తప్పకుండా మీకు నేను ఈ సహాయం చేస్తాను, మీరు నిశ్చింతంగా ఉండవచ్చు అని చెప్పి అంటాడు. ఇంకా మీరు దేనికి ఆత్రపడకండి, మీరు దేనికి ఇంకా కంగారు పడకండి అని చెప్పి శోభనాద్రి గవర్రాజుకి చెప్పి వెళ్ళిపోతాడు. ఆ సాయంత్రమే గవర్రాజు గారు ఏం చేస్తారు, రెండో స్నేహితుడు ఉంటాడు కదా వెంకటేశం, అతన్ని కూడా పిలిపించి అతనికి కూడా ఈ ముంతల రహస్యాన్ని ఈ శోభనాద్రికి చెప్పినట్టే అతనితో కూడా చెప్తాడు. శోభనాద్రిని కోరినట్లే అతన్ని కూడా కోరుతాడు. ఈ ఉపకారం నాకు నువ్వు తప్పకుండా చేసి పెట్టాలి అని అడుగుతాడు.
అయితే ఈ రహస్యాన్ని నువ్వు శోభనాద్రికి కూడా చెప్పకు అని కూడా చెప్తాడు ఇతనికి కూడా. చెప్పి అదేంటి అందుకే నీకు నేను కబురు చేశాను, నువ్వు వాడికి అసలు ఈ రహస్యం చెప్పకని వీడితో కూడా అంటాడు. అనేటప్పటికీ వాడంటాడు వాడికి ఎందుకు తెలవనిస్తాను, ఇంకా మీరు నిశ్చింతంగా ఉండండి, వ్యవహారం అంతా నేను చూసుకుంటాను, మీకు ఇంక ఏం భయం లేదు అని చెప్పి నమ్మకంగా పలుకుతాడు ఈ వెంకటేశం. కొన్నాళ్ళు అయ్యాక ఈ గవర్రాజు గారి భార్య ఉంటుంది కదా కావమ్మ గారు, ఆవిడ శోభనాద్రితో అంటుంది, డబ్బుకు చాలా ఇబ్బందిగా ఉందండి, కొంచెం డబ్బులు అప్పుగా ఇవ్వండి అని అడుగుతుంది. అడిగేటప్పటికి ఈ వీడంటాడు, అదేంటి నా దగ్గర ఎక్కడుందమ్మా సొమ్ము, అంతేకాకుండా మీరు మాత్రం అప్పు చేసి ఎన్నాళ్ళు గడుపుతారు, మీ ఇల్లు అమ్మేయండి, అమ్మేస్తే ఒక 1000 రూపాయల దాకా వస్తుంది, అలా చెయ్యండి అని సలహా ఇస్తాడు ఈ శోభనాద్రి ఆవిడికి. సలహా ఇచ్చేటప్పటికి ఈవిడంటుంది, అవును నిజమే, నాకు అసలు ఈ ఆలోచనే రాలేదు, అమ్మేటట్లయితే నేను రాత్రి అంతా ఆలోచించుకొని మీకు చెప్తాను అని ఆవిడంటుంది. అనేటప్పటికి ఆ సాయంత్రం వాళ్ళ ఇంటికి వెంకటేశం వస్తాడు. వెంకటేశం వచ్చేటప్పటికి ఈవిడంటుంది, శోభనాద్రి ఇల్లు అమ్మితే నాకు 1000 రూపాయలు ఇస్తా, 1000 రూపాయలు వస్తుంది అని చెప్తున్నాడు అని ఆవిడ అంటుంది. అనేటప్పటికి వెంకటేశం అంటాడు, 1000 ఏమిటి, మీరు అమ్మదలుచుకుంటే నేను 1500 రూపాయలు ఇస్తాను అంటాడు. మళ్ళీ మరునాడు పొద్దున్న శోభనాద్రితో ఈ కావమ్మ అంటుంది, వెంకటేశ సంగతి చెప్తుంది. చెప్పేటప్పటికి వాడంటాడు, నేను 2000 ఇస్తాను అంటాడు శోభనాద్రి. 16,000 రూపాయలు ముంతలున్నాయి కదా ఆ ఇంట్లోనూ, అందుకని 2000 ఇచ్చి కొనుక్కుంటే నష్టం ఏమిటి, మామూలు ప్రకారం ఆ సాయంత్రం మళ్ళీ వెంకటేశం నేను 2500 రూపాయలు ఇస్తాను అంటాడు మళ్ళీ వచ్చినప్పుడు. ఈ విధంగా రోజుకి వాళ్ళిద్దరి మధ్య పోటీ వచ్చి పాట పెరుగుతూనే ఉంటుంది. ఆఖరికి శోభనాద్రి 10,000 రూపాయలు ఇస్తాను అంటాడు. 16,000లో 10,000 పోతే ఇంకా 6,000 రూపాయలు ఉంటాయి కదా, అందుకని 10,000 ఇచ్చుకుంటాను అంటాడు. ఈ కావమ్మ గారు ఏం తెలుగు తక్కువది కాదు, వెంకటేశం ఇంకా ఏమైనా ధర పెంచుతాడేమో అని ఆవిడ ఎదురు చూస్తూ ఉంటుంది. వెంకటేశం ధర పెంచలేదు. శోభనాద్రిని కలుసుకుని, ఏమిరా ఇంటికి 10,000 ఇస్తాన్నావుట, ఏం పాముకుందామని అని అడుగుతాడు మందలిస్తూ నటిస్తూ. అనేటప్పటికీ నువ్వేం పాముకుందామని ధర పెంచావు అని శోభనాద్రి అంటాడు. అనేటప్పటికీ వాళ్ళకి ఒకళ్ళకొకళ్ళు చూసి చిరునవ్వు నవ్వుకుంటారు. అంటే వాళ్ళకి ఒకళ్ళకొకళ్ళకి అర్థమైపోతుంది అసలు రహస్యం, ఇద్దరికి వాడికి తెలిసింది వీడికి తెలిసిందని చెప్పి వాళ్ళిద్దరికీ తెలిసిపోతుంది. వాళ్ళిద్దరూ గ్రహించి ఆఖరికి చివరికి వెంకటేశం అంటాడు, 10,000 ఎక్కడి నుంచి తెస్తావురా, బ్యాంకులో నీకున్నది 5,000 కదా అంటాడు. అనేటప్పటికీ నీకు కూడా బ్యాంకులో ఉన్నది 5,000 కదా, ఆ సొమ్ము నాకు బదిలివ్వు, వారంలో నీకు తీర్చేస్తాను అంటాడు శోభనాద్రి. అదేమీ కుదరదు, నీ 5,000 నా 5,000 చేర్చి ఆ ఇంటిని మనిద్దరం కలిసి కొనుక్కుందాము అంటాడు వెంకటేశం. సరే అని శోభనాద్రి అంటాడు. అనేసి ఏం చేస్తారు, ఈ గవర్రాజుకి ద్రోహం చేసి అపహరించిన ఆ 10,000 కదా వాళ్ళు, ఆ 10,000 తెచ్చి వాళ్ళిద్దరూ కావమ్మ గారి ఒడిలో పోసి ఆ ఇల్లు వాళ్ళిద్దరి పేరున రాయించుకుంటారు. ఆవిడికి ఆ 10,000 రూపాయలు ఇచ్చి తర్వాత వాళ్ళిద్దరూ ఇంకా చెరో ఒక గుణపము పుచ్చుకొని గది మూలలు తవ్వటం మొదలు పెడతారు. ఎంత తవ్వినా ఒక్క ముంత కూడా వాళ్ళకి కనిపించదు. గవర్రాజు అసలు ఆ ఇంట్లో ముంతలు దాచిపెడితే కదా వీళ్ళకి కనిపించటానికి. ఈ గవర్రాజు చనిపోతూ తన తెలివితేటలు ఉపయోగించి ఆ విధంగా భార్యకి సహాయం చేస్తాడనమాట. ఈ విషయం వీళ్ళకి తెలియదు. ఆ గదిలో మూలలు తవ్వుకుంటూ ఉంటారు. సరేనా మరి, కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్, గుడ్ నైట్.